ఋషికి ఆయన కుమారుడికి జరుగుతుంది. ఆ ఋషి కుమారుడిని పెళ్లి చేసుకోని ఆయన అంటాడు. వాడికేదో ఒక 20 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకో అన్నాడు. కొడుక్కి అప్పటికే బ్రహ్మజ్ఞానం వంట పట్టింది. నాన్నగారు నన్ను ఈ రొంపులోకి దింపకండి, నేను పెళ్లి చేసుకోను, నేను ఏదో ఉంటాను, మీరు ఉన్నంతకాలం మిమ్మల్ని చూస్తాను, నేను తపస్సు చేసుకుంటాను, నన్ను లేదయ్యా అది గృహస్థు ధర్మమయ్యా, నేను చేసుకోబట్టే కదా నువ్వు పుట్టావు, నువ్వు కూడా చేసుకోవయ్యా తండ్రిగా చెప్పాలి కదా. తండ్రి సన్యాసం పుచ్చుకోమని ఎలా చెబుతాడు? ఆయన ధర్మం ఆయన చెబితే కొడుకు వాదిస్తాడు, మౌనం వినయంగానే వాదిస్తాడు. నాకు ఆ దృష్టి లేదు, బ్రహ్మజ్ఞానం కలిగింది మీ దయ వల్ల, అంతా ఒక్కటే నాకు అర్థమవుతుంది, నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకంటారంటే తండ్రి అంటాడు, సంతానం కలగాలి కదయ్యా, వంశం ఉద్ధరించబడాలి కదా, అప్పుడు నీకు సద్గతులు కలుగుతాయి కదా, నీ వల్ల నాకు సద్గతులు కలుగుతాయి కదా, ఇదంతా పురాణాల్లో ఉంది కదా అంటే ఆ కొడుకు అంటాడండి, తండ్రి కూడా ఆశ్చర్యపడే విధంగా, తండ్రి నాకు ఉపనిషత్తులు చెప్పారు, మీరు ఎక్కడైనా మనిషి గతి సంతానం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారా? పురాణ కథలు పట్టుకుని మాట్లాడతారు ఏమిటండి? మీరు ఉపనిషత్తులు కూడా చెప్పారు కదా, మనిషి ఎలా పుడుతున్నాడు, ఆత్మన్యేవాత్మనా జాతక ఆత్మనిష్టో అప్రజప్పితక, ఆత్మన్యేవాత్మనా జాతక ఆత్మనిష్టో అప్రజప్పితక, ఆత్మయజ్ఞో భవిష్యామి ఆత్మయజ్ఞో భవిష్యామి నమాం తారయతి ప్రజా. సంతానం లేని వాళ్ళందరి కోసం చెబుతున్నానమ్మా, ఎక్కడా దుఃఖపడకండి, అమితమైన ధైర్యంతో ఉండండి. మీకు తర్వాత కలిగే సద్గతులకి ఈ సంతానం లేకపోవడం కారణమే కాదు. అనవసరపు కంగారు పెట్టుకోకండి. ఏ శాస్త్రం చెప్పరా? సంతానం లేకపోతే దేవతలతో సమానం అని అడిగితే మన దేవతలకు ఎవరికి సంతానం లేదు చూపించండి కావాలంటే. వినాయకుడు కానీ కుమారస్వామి కానీ పార్వతీదేవి ఏ ఆసుపత్రిలోనూ పురుగు కనలేదు, ఆరోగ్యశ్రీ పథకం ఏం లేదు అక్కడ. సంకల్పాత్మకమైన సంతానం అంటారు. బట్టి వాళ్ళు సంకల్పించారు, పుట్టారంతే. వాడు గర్భంలో ధరించలేదు. లక్ష్మీదేవికి మన్మధుడు ఎక్కడ, ఏ ఆసుపత్రుల్లో? అది భావం, ఐడియాలజికల్. నారదుడు బ్రహ్మదేవుడికి పుట్టాడు. ఎలా పుట్టాడు? బ్రహ్మదేవుడు ఇలా కూర్చుని నాకు సన్యాసి ఒక మహర్షి అయినటువంటి కుమారుడు కలగాలి, ఎదురుగా వచ్చాడు. దాని సంకల్పం. ఇది అబద్ధం కాదండి, లాజికల్. దాన్ని రుజువు చేస్తా. కృతయుగంలో సంకల్పం వల్లనే సంతానం కలిగేవారు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మం తగ్గింది, సంకల్పం వల్ల కలగదు, సంస్పర్శ వల్ల కలిగేవారు. అంటే ముట్టుకోవాలి, దంపతులు కలవక్కర్లేదు, ముట్టుకుంటే చాలు, చెయ్యి టచ్ చాలు, సంతానం కలిగేవారు. కృతయుగంలో మనస్సంకల్పం, స్త్రీతో పని లేదు, పురుషుడితో పని లేదు, ఎవరో ఒకరు సంకల్పిస్తే చాలు కలిగేవారు. అలా స్త్రీలకే కలిగారు, పురుషులకే కలిగారు. సంకల్పం మాత్రం చేతనే సంతానం కలిగేది. తపస్సు సంకల్పం, అది మామూలు విషయం కాదు. అది త్రేతాయుగంలో సంస్పర్శ, కలవక్కలేదు, ముట్టుకుంటే చాలు సంతానం కలిగేవారు. ద్వాపర యుగంలో వచ్చింది దిక్కుమాలిన సంపర్కం, తప్పలేదు. ఇప్పుడు కర్మ ఏమిటో తెలుసా? సంపర్కం వల్ల కూడా కలగట్లేదు, అదే కలియుగం అంటే. అలాగని ఆసుపత్రిలో వెళ్ళామనుకో, సరోగసి 30 లక్షలు అంటాం. అక్కడ విచిత్రం, ఎలా పెడతారో తెలియదు. దాని పేరే సరోగసి, అంటే రోగాలతో కూడింది అని అర్థం. దాని పేరే సరోగసి. వాళ్ళు మాయలో పడుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇప్పుడు సంతానం కలక్కపోతే ఏమైందండి? కలక్కపోతే ఎవరికి ఏమీ కాకుండా ఉండాలంటే ఒక్క మాట చెబుతానమ్మా, ముఖ్యంగా మహిళా లోకానికి నమస్కారం పెట్టి చెబుతున్నా, సంతానం లేని స్త్రీ మీకు కనపడితే అసలు ఆ విషయం ప్రస్తావించకండి. నువ్వు అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, నువ్వు చదువుకున్నావు, తెలివితేటలు ఉన్నాయి, ఈ మాటలే చెప్పండి అమ్మా. ఇంకా కలగలేదా అని అడగండి. వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది, వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది. సంతానం లేకపోతే మగాడైనా బయటికి వెడతాడు కానీ ఆడాళ్ళు బయటికి వెళ్ళలేరమ్మా. చాలా ఇబ్బంది మన సమాజంలో. ఇంకా కడుపున ఒక ఆయగా ఏటి కాసేది చెంతగా ఎటు చెట్టు కోసుకొని వెళ్ళి ఇక్కడ ఎదవ మాటలన్నీ. ఇక్కడ నీ గాసేగా 10 గాయలు, కుక్కమూతి పిందెలు. మన దౌర్భాగ్యం, మన బుద్ధి ఎటువంటిది అంటే ఎంతసేపు మనుషులు కనపడగానే లేని దాని గురించి మాట్లాడుతూ ఉన్నదేం లేదా? ఆవిడ చాలా అందంగా ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా చదువుకుంది, చాలా సంపాదిస్తోంది, ఉద్యోగం చేస్తోంది, భర్తతో హాయిగా కాపురం ఇన్ని గొప్ప గుణాలు ఆవిడలో ఉంటే సంతానం లేని విషయం మాట్లాడతావేటమ్మా? పంపులంటుకుపోయే సంతానం ఇచ్చే దోష నీళ్ల మీద మన గతులు ఆధారపడి లేవండి. ఇక్కడ ఋషికుమారుడు చెబుతున్నాడు, ఆత్మన్యేవ ఆత్మనాజాతక, నేను ఆత్మ కారణంగా ఆత్మ నుంచే పుట్టా, ఈ శరీరమే నేను కాదనే విషయం నాకు అర్థమైంది. ఈ శరీరానికి పుట్టే కొడుకు ఎవడంటే గొట్టంగాడు, వాడు ఉంటే ఎంత పోతే ఎంత. ఇది వేదాంతం. శరీరమే నేను కాదు, దీనికి మళ్ళీ కొడుకేటి ఇక్కడ? ఆత్మన్యేవ ఆత్మనాజాతక. వ్యాసభారతం శాంతి పర్వంలో ఉంటుంది కదా, పితాపుత్ర సంవాదం.
ఆత్మన్యేవ ఆత్మనాజాత ఆత్మనిష్టగా, నేను ఆత్మనిష్టతోనే ఉంటాను, నాకు సంతానం అక్కలా పెళ్ళి వద్దు. అప్రజగ, సంతానం లేకుండానే ఉంటాను. పితక, ఇది సంబోధన తండ్రికి. తండ్రి నేను చెబుతున్నాను వినండి, నేను ఆత్మనిష్టలో ఉంటాను, సంతానం లేకుండానే ఉంటాను, నాకు అసలు పెళ్ళే వద్దు. నేను ఆత్మ నుంచి జన్మించానని నాకు అర్థమైంది, నాకు శరీరమే అక్కర్లేదు, పెళ్ళము పిల్లలు దేనికంటే పని లేక నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాదు ఆత్మయజ్ఞో భవిష్యామి, నిరంతరం ఆత్మయజ్ఞం చేస్తాను, ఆత్మనిష్టలోనే ఉంటాను. నమాం తారయతి ప్రజా, నన్ను తరింపజేయడానికి సంతానం అవసరం ఏమీ లేదు. మనకి సద్గతులు కలగడానికి సంతానం కారణమని చెబితే నమ్మకండి, అది కేవలం కొన్ని పురాణాలలో అందరూ సంతానాన్ని కలగాలని చెప్పిన రోజుల్లో భారతదేశంలో జనాభా 30 కోట్లు మాత్రమే ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ఇప్పుడు దేవుడు దయ వల్ల మనందరి నిరంతర కృషి వల్ల 140 కోట్లు అయ్యారు. ఇప్పుడు అక్కర్లేదు, పెద్ద ప్రమాదం ఏం లేదు ఇక్కడ, ఇంకా కష్టపడిపోక్కర్లేదు. ఇక్కడ కష్టపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అంత పెద్ద ప్రమాదం ఏం లేదు. అలాగని ఉండేవాళ్ళని నేను మానేయమని అనట్లా, లేని వాళ్ళు ఎవరూ బాధపడకండి. బ్రహ్మదేవుడికి సంతానం లేదు, విష్ణువుకి సంతానం లేదు, శివుడికి సంతానం లేదు, ఏ దేవతలకి సంతానం లేదు. మనకెందుకంటే దిక్కుమాలిన సంతానం ఇక్కడ, కొంపలు అంటుకుపోయాయి. ఉంటే ఉండనండి, లేకపోయి సంతానం లేరు, హాయిగా జల్సా చేయండి, తీర్థయాత్రలన్నీ తిరగండి, ఖుషి మొత్తం ప్రపంచం అంతా తిరగండి, ఆస్తి అంతా దానం ఇచ్చేయండి, అన్ని సద్గతులు మీవే, గొడవలేని వ్యవహారం లేదు, దానం ఇచ్చి పారేయచ్చు. సంతానం ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు. ఈ అదవుల కోసం 200 కోట్లైనా సరిపోవట్లేదు ఇక్కడ, ఇద్దరికే మంగళహారతి. ఇంత ఇచ్చాక మా బాబు నాకు తక్కువ ఇచ్చాడు, ఎవడో ఎక్కువ ఇచ్చాడు ఇక్కడ. ఇటువంటి సంతానం మనకు అవసరమా అండి? అందుకని తండ్రికి ఋషికుమారుడు తండ్రికి చెబుతున్నాడు, నేను నా అంతటి నేను పుట్టాను ఆత్మలో, నాకు ఆత్మజ్ఞానం కలిగింది, నాకు గతి కలిగించడానికి వీడెవడండి ఇక్కడ, వీడెవడో 2 దోశ నీళ్లు పోస్తే నాకు గతి వస్తుందా? అందుకోసం వీడిని గోకాలా, బతిమాలాలా, బాబు 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 కొరువు పెట్టాలి కదా, కొరువు వీడు కాకపోతే ఇంకోటి పెడతాడమ్మా. ఇప్పుడు బతుకుండగానే చాలామంది పెడుతున్నారు కొరువులు, పోయేకెందుకు బతుకుండగానే పెడుతున్నారు. ఈ కొరువు పెట్టడం కోసం కొడుకు కావాలని ఎవడో ఒకటి పెడతాడు. ఆత్మజ్ఞానం పొందడమే చాలా ముఖ్యం. అటువంటి సంసారాలు మనకి ఏర్పడే విధంగా చూసుకుందాం. ఆత్మజ్ఞానం పొందడమే ముఖ్యం. అలాగని సంసారాన్ని అశ్రద్ధ చేయమని కాదు, దానికోసం ఈ ప్రవచనం కాదు. సంసారం యొక్క ప్రయోజనం ఏమిటో ఒక్క పద్యంలో చెప్పి మనం సెలవు తీసుకుందాం. ఆలు మొగలుగోడి రేలు బగలుగోడ అనురాగ గంధమ్మునలదుకొనుడు, ఆలు మగలుగోడి రేలు బగలుగోడ అనురాగ గంధమ్మునలదుకొనుడు, చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు, చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైనా ఆదుకొనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు, ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు, ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఒట్టిద నిజరంగుము మిత్రమా, ఒట్టిద నిజరంగుము కాని పట్టుకొనుము. ఆలు మగలు ఎప్పుడు వయస్సుతో కూడా భేదం లేకుండా 70 ఏళ్ళు వచ్చినా సరే సరస వాడుకుంటూనే ఉండాలి. సరసానికి ఏమి ఇబ్బంది లేదండి, ఏ వయసు వచ్చినా ఉండొచ్చునమా. పూర్వం మేము చూసేవాళ్ళం 80 ఏళ్ల మొగుడుతో 75 ఏళ్ళ ఆవిడ సరసం ఆడేది, జోకులు వేసేది, ఏదో అనేది. ఆయన అంటావు నువ్వు కాకపోతే ఎవడంటాడు అనేవాడు. చూసాం, అంత సరసంగా ఉండేవారు 80 ఏళ్ల వయస్సులో అలాగే ఉంటారు. అప్పుడు కూడా భోజనం చేశాక ఆవిడ తాంబూల తమలపాకులు సొన్నం రాసేది, ఇవి వేలికి చిలకలు చుట్టేది. ఇక్కడ 75 ఏళ్ళ ఆవిడ ఉయ్యాల బలం కూర్చుండగా ఈ కళ్ళు చూసే పుణ్యం చేసుకున్నాయి. యానికి 80 ఏళ్ళు. నేను శుభ్రంగా భోజనం చేసి ఇలా కూర్చున్నాడు మహారాజులాగా. ఆవిడ వచ్చి తాంబూలం పట్టుకొచ్చి జాగ్రత్తగా తమలపాకులు ఈనెలు తీసి పైన ముచ్చుకు తీసి కింద తొడుము తీసి మళ్ళీ కొంచెం సున్నం ఇలా రాసి దాన్ని వేలికి చుట్టి వేలు పెడితే ఈ పెద్ద మనిషి వేలు కొరికేవాడు.
తమలపాకులు మానేసి. ఎన్నేళ్ళు వచ్చా ఇంకా సరసం పోలే, బాగుంది నువ్వు అంత అందంగా ఉన్నావు అని అనేవాడు. ఈ మాటలు ఈ చెవులతో విన్నామమ్మా, పుణ్యం చేసుకున్నాను నిజంగా. ఏం దాంపత్యం. ఆవిడికి 75 ఏళ్ళ, ఆయనకి 80 ఏళ్ళ. ఇంట్లో ఉయ్యాల బల్ల ఉందా? ఇద్దరు కూర్చున్నంత సరసంగా ఉన్నారా? ఆ ఇళ్లల్లో పుట్టిన వాళ్ళు ఎవరూ సంసారాలు దెబ్బతినేలా చేసుకోలేదమ్మా. ఆనందంగా ఉన్నారు. అంటే ఎప్పుడు ఆనందంగానే ఉండాలి. అంటే ముందు తమలపాకులు వేసుకోవాలి. వాళ్ళు తమలపాకులు లేవు. ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి తమలపాకులు అండి. బ్రహ్మచారి ఆయనకి ఎందుకు తమలపాకులు? బుద్ధి లేకపోతే సరే. తమలపాకులు ఎక్కడ ఉంటాయంటే ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి. ఆయనకి ఎందుకంటే బ్రహ్మచారికి మనం వేసుకోవాలి మనసారి. అసలు ఇంకో మాట కూడా చెబుతున్నా, సంతానం లేదని బాధపడేవాళ్ళు నిత్యము తమలపాకులు 2 పూట్ల వేసుకోండమ్మా, చాలా ప్రయోజనం ఉంది వాటి వల్ల. హార్మోన్స్ ఇద్దరికీ, స్త్రీ హార్మోన్స్ పురుష హార్మోన్స్ వృద్ధి చెందుతాయి. తమలపాకుల్లో ఆ రహస్యం ఉంది. అందుకది మినప రొట్టి తినాలి, మినప సున్నుండలు తినాలి, మినుగుతో చేసిన పదార్థాలు ఇద్దరూ తినాలి, సంతానం కలుగుతుంది. అటువంటి అవకాశం ఉంది. కలకపోతే నా మీద కేసు పెట్టకండి, ఉన్న విషయం ఉన్న శాస్త్రంలో ఉన్న చెబుతాను. ఇప్పుడు మినప రొట్టి ఇచ్చుకుని నన్ను కొడితే ఎలాగా? పూర్వం తినేవారు శోభనం గదిలో. మీరు గమనించండి, 4 మినపసునులు పెట్టేవారు, తెల్లారేసరికి మాయం. అందుకే కలిగారు. గుణపాలు లాంటి వాళ్ళు పుట్టారు. ఇప్పుడు గుండు సూదులు కొట్టట్లేదు ఇక్కడ. ఎవరికి తినే ఓపిక లేదా? మినపసును అంటే వాట్ ఈజ్ దట్? మినపసున్ని అంటాడు వీడు. తెలిసి తెచ్చే కదా అదేమిటో. మినపసునులో తినాలి, అది బెల్లం వేయాలి, నెయ్యి వేయాలి, శుభ్రంగా తినాలి. పాలు పెరుగు నెయ్యి మానేశారు. సంతానం ఎలా కలుగుతారండి? తాంబూలం మానేశారు, సరసం లేదు, సంతానం లేదు. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ గుజ్జన గుళ్ళలో కుదురుకొనడు. పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో మాట్లాడడం, పిల్లలతో గడపడం మన ఉద్యోగాల కంటే, మన సంపాదన కంటే, మన చదువుల కంటే చాలా ముఖ్యమైన విషయం అండి. అది గమనిస్తేనే సంసారాలు బాగుంటాయి. కెరీర్లు, అడ్వాన్సులు, ఎక్కడో బీహార్లో ఒకళ్ళు పనిచేయడం, బెంగాల్లో ఒకళ్ళు పనిచేయడం, పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేయడం, దీన్ని మాలయ పక్షాల్లో మహాతద్దినం అంటారు. దేనికి ఆ సంసారం? నువ్వు బెంగళూరులో ఉంటావా? మీ ఆవిడ హైదరాబాదులో ఉంటుందా? మీ పిల్లలు చెన్నై పబ్లిక్ స్కూల్లో చదువుతారు. ఇక సంసారమేనా అది? ఓసారి ఈయన ఎడతాడు, ఓసారి ఆవిడ ఎడతాడు. ఈయన వెళ్ళినప్పుడు ఆవిడ ఎడదు, ఇద్దరికి పడదు. ఏంటిది? మనం ఉన్న చోట వాళ్ళు ఉండొద్దా? అంత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తప్పితే ఇక్కడ స్కూల్స్ లేవా? నెల్లూరు అంతా గొడ్డుపోయిందా? మన పిల్లలు మన దగ్గర చదువుకోవద్దండి, అంత గొడ్డుపోయిందా ప్రపంచం? పిల్లలు ఉండాలి. పిల్లలు బడి నుంచి ఇంటికి వస్తున్నాడు అంటే వాడి చేతిలో సంచి తల్లి తండ్రి తీసుకోవాలి. ఇద్దరికి పార్వతీ పరమేశ్వరుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టినట్టు వాడిని కూర్చోబెట్టాలి. ఇద్దరు బడిలో ఏం జరిగిందని అడగాలి. వాడు పార్లమెంటు విశేషాలు చెప్పినట్టు చెప్తాడు, నోరు మూసుకుని వినాలి. సోది మాటలు చెప్పొద్దాను. వాడికి అదే పెద్ద రాజ్యాంగం, వాడు బతుకు అదే పెద్ద సీన్. బడిలో జరిగినట్టు చెప్తాడు. మా బడిలో ఇవాళ ఒక అబ్బాయే నిక్కర సరిగ్గా వేసుకోవాలా అంటే అవునా అని వినాలి. ఈ అదవ కబులు చెప్పొద్దు అనొద్దు. వాడికి అంతకంటే భాగవతం చెప్తాడు. వాడు ఏం చెప్తాడండి? వినాలి. వింటే వాడు ఏమనుకుంటాడు? నేను ఏం చెప్పినా మా అమ్మ వింది, మా నాన్న విన్నారు, కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకుంటాడమ్మా ఖచ్చితంగా. ఇది సంస్కారం. వాళ్ళు చెప్పే చిన్న చిన్న మాటలు, చిలిపి మాటలన్నీ మనం శ్రద్ధగా 2 చెవులు రెక్కించి 2 కళ్ళు ఇలా విప్పార్చి వింటే వాళ్ళు కూడా మన మాట వింటారు. పిల్లలు మనం చెప్పినట్టు చెయ్యరండి, మనం చేసినట్టు చేస్తారు. గమనించండి, మనం చేసినట్టు చేస్తారు వాళ్ళు. పిల్లలకి దైవభక్తి కలగాలంటే మనం 5ంటికి లేవాలి. తండ్రి తల్లి అక్కడ ముందు స్నానం చేసి అక్కడ కూర్చోవాలి. దేవుడి దగ్గర ఆవిడ దీపం పెట్టాలి. ఈయన 2 శ్లోకాలు పాడాలి. ఏమీ లేకుండా 8ంటికి ఇద్దరు లేచి చుట్టకాల్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు ఎలా ఉంటారండి ఎక్కడ? పైగా మేము బిజీ ఏడు గాడిద గుడ్డు బిజీ. దేవుడి దగ్గర దీపం పెట్టలేనంత బిజీ అథవా బతుకది. దేవుడి దగ్గర దీపం పెట్టలేవు, ఆ మాత్రం కూడా లేదా? అంత బిజీయా? ఈ మార్పులు అలా వస్తాయి. అంతేకాదమ్మా, ఆలోచించాలి. రాలిపోవకముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. వృద్ధులు మన ఇంట్లో ఉన్నారు, అత్తమావలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. ఎలాగూ రాలిపోతారు, రేపో ఎల్లుండో వెళ్ళిపోతారు. రాలిపోయే ముందు పండు సోలిపోతే ఎవడో కొనడండి. మచ్చలు పడితే మాగులు పడితే ఎవడో కొనడు కదండి. అందుకని వృద్ధులైన వాళ్ళు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారు, కానీ అంతవరకు వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. వాళ్ళని చూడాలి. అంతేకాదు సంసారాలు నిలబడాలంటే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. దారి బానయ్యల దానమ్ములటు నుంచి అవసరమ్మనకైనా ఆదుకొనడు. దారిని పోయే దానకి నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిన పని ఏం లేదు ఇక్కడ. కానీ అవసరమైన వాళ్ళకి, మన పైవాటా వాళ్ళకి, మన పక్కింటి వాళ్ళకి ఆపద వస్తే ఆదుకోవాలండి. దానం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి దయచేసి, అది వచ్చే జన్మకి పెట్టుబడి. అది శాస్త్రం చెప్పింది స్పష్టంగా.
ఈ ఖర్చు పెట్టిందంతా ఈ జన్మకి అయిపోయింది, దానం చేస్తున్నాం అంటే వచ్చే జన్మకి పెట్టుబడి, వచ్చే జన్మకు కూడా మంచి జన్మ వచ్చేలా చేసుకుంటాం మనం. అది పేదవాళ్ళకే ఇవ్వాలి, ఆ ధనవంతులకు కాదు, బంధువులకు కాదు, మిత్రులకు కాదు, మా బోటి పండితులకు కూడా కాదు. మేము పండితులు అందరం హాయిగా డబ్బున్న వాళ్ళము, ఏమీ మాకు అక్కర్లేదు. పేదవాళ్ళకి ఇవ్వండి, బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వండి. తద్వారా సమానత్వం, ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. ధనవంతులు త్యాగం చేస్తే ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. శ్రావణ మాసం సందర్భంగా చెప్పుకోవలసిన మాట, నోములు చేసి వ్రతాలు చేసి చీర పెట్టాలంటే మీ పని మనిషికి పెట్టండి అమ్మా, మీ డ్రైవర్ భార్యకి పెట్టండి, మీ వాచ్మెన్ భార్యకి పెట్టండి, మీ ఆడపడుచులకు పెట్టడం మానేయండి, మీ బంధువులకి మిత్రులకి పెట్టడం మానేయండి, మీ కులం వాళ్ళకి పెట్టడం మానేయండి. బడుగు బలహీన వర్గాల వరకే పట్టండి. వీలైతే ఇంకా సోదర భావం ఉంటే, మానవత్వం ఉంటే వారింటికి వెళ్ళండి, కారు వేసుకుని గుడిసెలోంచి వాళ్ళని పిలవండి. మొహాన్ని ఇంత బొట్టు పెట్టి, నువ్వు గౌరీదేవి నీకు చీర పెట్టడానికి వచ్చానని చెప్పండి అమ్మా. మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది అనుమానం. ఆ గౌరవం కోరుకుంటున్నారు బలహీన వర్గాలు, ఆ గౌరవం కోరుకుంటారు. మనం అది ఇవ్వలేకపోతున్నాం. ఎంతసేపు మన కులం మన బంధువులను ఏడుస్తాం. ఈ కులంలో ఉన్నవాళ్ళు బంధువులు నువ్వు 10,000 రూపాయలు చీర పెట్టినా సరే మూతి ముద్దాపురానికి తిప్పుతారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ చీర ఇదివరకే ఉంది. అదే లేబర్ అయితే, పేదవాళ్ళు అయితే కళ్ళకద్దుకుంటారు. మా జమీందార్ మా ఇంటికి వచ్చింది, ఆవిడ లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అని ఎంత కృతజ్ఞతతో ఉంటారండి. మానవత్వం లేకుండా ఆలోచిస్తే శ్రావణ మాసం ఎందుకు వచ్చింది? మన బంధువులను పోషించుకోవడానిక? బడుగు వర్గాలు బాగుపడాలి కదా, అవసరానికి ఆదుకో. అవన్నీ మనకు పెట్టుబడి అండి, ఎక్కడికి పోదు. వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి 2 ఉన్నాయి. ఒకటి స్నానం, 2 దానం. మనకి శరీరము మనస్సు చిక్కగా ఉందనుకోండి, ఒకసారి స్నానం చేసేయండి, హాయిగా ఉంటుంది. వెంటనే బయటికి రాగానే, బాత్రూమ్ నుంచి బయటికి రాగానే హాయిగా ఉంటుంది, వెంటనే ఫలితం. దానం అంతే, వెంటనే ఫలితం వస్తుంది. ఇది పైగా ఇలాంటి సంసారం నడిపితే ఇది ఆత్మసాక్షాత్కార పదపదంబు. ఎందుకని 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా అర్థమైపోతుంది మొత్తం. అందుకని గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. దెబ్బలు తిని సుఖాలు పడని ఏదవని ఆ అనుభవాలు ఉండాలి. అందుకని అంతిమంగా చెప్పేది ఒకటే మాట, ఒట్టిదైన ఏరుంగు ముఖాన్ని పట్టుకోను. ఇది మాయ, ఇది కల్పన. ఈ భార్య ఎక్కడదో, ఈ భర్త ఎక్కడివాడో, ఈ బంధాలేవి శాశ్వతం కాదు. శంకరాచార్య భజగోవింద శ్లోకాలు చెప్పినట్టే, కాతే కాంత కస్తే పుత్ర. ఈ భార్య ఎవరు, ఈ భర్త ఎవరు, ఈ శరీరం ఎక్కడిది, ఇదంతా పెద్ద మాయ. అది నిజమే, కానీ పట్టుకోవాలి. జారిపోయే వరకైనా పట్టుకోవాలి కదా. అటువంటి దానికోసం మనం ప్రయత్నం చేద్దాం.